నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో ఈరోజు జూమ్‌లో జాయిన్ అవుతున్నారు ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారథి గారు. బీజేపీకి ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు పార్థసారథి గారు. నమస్తే పార్థసారథి గారు. నమస్కారం అమ్మా. నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ గురించి మనం మాట్లాడితే, బీజేపీ ఇప్పుడు దేశానికి ఎందుకు అవసరం అంటే ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరం అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన వ్యక్తిగత అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ అవసరం. దేశాభివృద్ధి అనేటువంటి సెకండరీ. వ్యక్తిగత అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందమ్మా? నా చుట్టుపక్కల ఉండేటువంటి యొక్క ఏరియాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి అయితున్నప్పుడు, నా చుట్టుపక్కల ఉండేటువంటి యొక్క భూములు, నా సొంత ఆస్తులు ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నప్పుడు, దేశంలో వ్యవస్థలన్నీ కూడా బాగా ఉండి వ్యవస్థలతో పాటు అన్ని రకాలైన రోడ్లు కానివ్వండి, మరుగునీళ్లు కానివ్వండి, తర్వాత జల సంపద కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నప్పుడు అది జరుగుతున్నది బీజేపీ ఒక్క దాంట్లోనే కదా. కాబట్టి బీజేపీ కాకుండా గత ప్రభుత్వాల్లో జరగాల్సినంత జరగలేదు. పూర్తిగా జరగాలంటే నేను కూడా మూర్ఖుడిని అవుతాను. దేశాన్ని మొత్తం ఆక్యుపై చేస్తుంది, దేశం మొత్తం ఆక్రమించుకుంటుంది, ఒక మతాన్ని ఫోకస్ చేస్తుంది అని ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. దీనిపై ఎలా చూడొచ్చు అంటారు? ఈ విషయం ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయంటే వీళ్ళు బ్రిటిషర్స్ తో సమానం అని చెప్పాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి మూలంగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ మీద ఇవే ఆరోపణలు చేశారు, వాళ్ళు నిషేధించారు. నిషేధించిన తర్వాత బ్రిటిష్లో ఉండేటువంటి కోర్టులు కూడా ఆ నిషేధాన్ని తొలగించాయి. తర్వాత రాజ్యం వచ్చింది. గాంధీజీ హత్యని అనవసరంగా ఆర్ఎస్ఎస్ మీద వేశారు. ఆర్ఎస్ఎస్ అందరినీ కూడా అరెస్టులు చేశారు. అప్పుడు నిషేధం విధించారు. మళ్ళా కోర్టులంతా కూడా ఇది తప్పు, వాళ్ళకి ఆ సంబంధం లేదు, వీళ్ళ యొక్క కార్యకలాపాల్లో ఇట్లాంటివి లేవు, వాళ్ళకి దేశము దేశభక్తి తప్ప ఇంకేమీ లేదని చెప్పేసి అప్పుడు కూడా నిషేధం తీసేశారు. దాని తర్వాత నెహ్రూ నిషేధించాడు, ఇందిరాగాంధీ నిషేధించింది, ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీలో మాక్సిమం దేశంలో దాదాపుగా 4 లక్షల మంది ఈ యొక్క ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయితే దాంట్లో 3,75,000 మంది ఒక్క ఆర్ఎస్ఎస్ అప్పుడు ఉండేటువంటి భారతీయ జనసంఘ్ వీళ్ళే ఉన్నారు. సంబంధం ఉందా సార్? సంబంధం ఏముండదమ్మా. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఏంటి ఆ భావజాలం అంటే, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉన్న ప్రాంతాలన్నీ బాగుండాలి, ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శకం చేసేటువంటి స్థాయిలో ఆర్థిక పరంగా కానీ సైనిక పరంగా కానీ మొత్తం ఉండేటువంటి దేశ శక్తి పరంగా కానీ బాగుండాలి. ఇంతే. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రార్థన వింటే అదే తెలుస్తుంది. నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. ఫస్ట్ లైన్స్ అది. ఓ మాతృభూమి, నువ్వు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత లైన్స్ లో చూస్తే మహామంగళే పుణ్యభూమే త్వదర్తే పతత్వేషకాయో నమస్తే నమస్తే. మహామంగళే పుణ్యభూమే, ఓ పుణ్యభూమి అయినటువంటి భారతమాత, నీ కొరకు అవసరమైతే నేను మన ధనపూర్వకంగా నీకు సమర్పించడానికి నేను సిద్ధపడేటువంటి మనస్తత్వాన్ని నాకు ఇవ్వని ప్రార్థన ఉంటుంది. ఇంకా మిగతావన్నీ చెప్పాల్సి వస్తే చాలా ఉంది. కాబట్టి ప్రార్థనలో ఎక్కడ గాని నువ్వు ఒకరిని చెయ్యి, ఒక పార్టీకి చెయ్యని ఉండదు. కాంగ్రెస్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా అనేక మంది కాస్త జ్ఞానము ఉండేటువంటి వాళ్ళు, దేశభక్తి ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది చెప్పేది ఏమంటే, ఏ పార్టీ అయినా సరే, ఏ సిద్ధాంతమైనా సరే దేశ అభివృద్ధి కోసం ఉండాలి, దేశంలో అందరూ సమానమే, మతము అని చెప్పి మీరు అన్నారమ్మా. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అటు మీడియా గాని ఎవడు గాని దాన్ని సరిగ్గా చెప్పడం లేదు. ఫోకస్ చేయకుండా ఊరికనే భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ. ఎక్కడ మతత్వ పార్టీ? దేశంలో జరిగిండేటువంటి అల్లకల్లోలాలు ఎన్ని జరిగాయి, కాంగ్రెస్ హయాంలో జరిగాయి ఎన్ని జరిగాయి, బీజేపీ హయాంలో ఎన్ని జరిగాయి. సింపుల్ గా ఈ స్టాటిస్టిక్స్ గూగుల్లో తీసుకోమనండి. బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడైనా కూడా ఆ స్టాటిస్టిక్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ గాని ఆర్ఎస్ఎస్ గాని మతతత్వ పార్టీ అని చెప్పదు. ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నామ్మా. నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. వాజ్పేయి గారు దాదాపుగా 8 సంవత్సరాలు పరిపాలించారు. ఎక్కడైనా కానీ ఇక్కడ మత కల్లోలాలకు మేము ప్రేరేపించామా? అయోధ్య రామ జన్మభూమి అనేటువంటి దాన్ని ఎంత ప్రశాంతంగా మేము సాల్వ్ చేసాము. మత కల్లోలాలు ప్రేరేపించాలనుకుంటే దేశమంతా కూడా మత కల్లోలాలు వచ్చే అవకాశం ఉండేటువంటి సమస్య కదా అది. త్రిపుల్ తలాక్ సంబంధించి మేము మత కల్లోలాలు ఎక్కడైనా ప్రేరేపించామా?
వాళ్ళలో ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం కదా. మైనారిటీ సోదరుల్లో అమాయకులుగా ఉండేటువంటి యొక్క మహిళలు ఎవరో భర్త వచ్చేసేసి పెళ్లి చేసుకొని తిబుల్ తలాక్ ఇచ్చేసేస్తే ఆమెను చూడడం అనేది కష్టమైతుంది, ఆమె జీవిత కష్టమైతుంది అనేటువంటి దాన్ని రద్దు చేసిండేది మేమే కదా. మరి మతం మా దగ్గర ఎక్కడ ఉంది? ఇంకా దాంట్లో ఉండే దురదృష్టం ఏంటంటే పొరపాటున త్రిబుల్ తలాక్ ఇస్తే మరలా భర్త పోనీ నాకు ఇబ్బంది అయిపోయింది, ఏదో నేను పొరపాటు పడ్డానులే, మళ్ళా పెళ్లి చేసుకోవాలంటే కూడా ఆ మతం అనుమతించదు. ఆమె మళ్ళా ఇంకొకరితో పెళ్లి చేసుకొని అతనితో ఒక రోజు కాపురం చేసి మళ్ళా అతను విడాకులు ఇచ్చిన తర్వాతనే, అతను తలాక్ చెప్పిన తర్వాత మాత్రమే వీళ్ళు తలాక్ చేసుకోవాలా. ఇటువంటి దుష్ట సంప్రదాయాల్ని మేము నిజంగా మత విద్వేషం ఉంటే కన్నా అవన్నీ ఇంకా ఎక్కువ పోషించాలి కదా. మేము అవన్నీ ఎందుకు తగ్గించాం? ఇది కాంగ్రెస్ చేసిందా? చెయ్యలేదు. బీజేపీ మాత్రమే చేస్తుంది. బీజేపీ దృష్టిలో దేశం అంటే ఒక సంపూర్ణమైన భారత మాత. మేమేం చెప్తామంటే, మేము ఆర్ఎస్ఎస్ లో చిన్నప్పటి నుంచి మాకు చెప్తారమ్మా, తల ఒకటే బాగుంది అనుకోండి, శరీరం అంతా బాగలేకపోయినా వికలాంగుడే. శరీరం అంతా బాగుంది, తల బాగలేకపోయినా వికలాంగుడే. కుడి చెయ్యి పోయినా వికలాంగుడే, ఎడం చెయ్యి పోయినా వికలాంగుడే, కాలు పోయినా వికలాంగుడే, ఈ కాలు పోయినా వికలాంగుడే, నడుము పోయినా వికలాంగుడే. మనం కోరుకుంటున్నది ఏంటి? సంపూర్ణ స్త్రీ ఏ విధంగా భారతమాత ఉంటుందో అదే పద్ధతిలో భారతదేశంలో ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటు కటక్ నుంచి అటక్ దాకా, ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి గుజరాత్ దాకా ప్రతి ఒక్క ప్రాంతము సమానంగా అభివృద్ధి చెందాలి. ప్రతి ప్రాంతంలో ఉండేటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాం. కాబట్టి ఇది మతత్వం అని ఎలా అంటారు? నంబర్ ప్రకారం అయితే కాంగ్రెస్ హయాంలో కొన్ని వందలు జరిగాయి, భారతీయ జనతా పార్టీ హయాంలో 3-4 మాత్రమే జరిగాయి. మరి ఎక్కువ మత కల్లోలాలు జరిగినటువంటి యొక్క కాంగ్రెస్ మతతత్వ పార్టీనా, బీజేపీ మతతత్వ పార్టీనా? అయోధ్య టెంపుల్ విషయంలో అయోధ్య గుడికి దానికి సంబంధించి రాహుల్ గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎవరు అటెండ్ అవ్వలేదు. అంటే ఒక మతతత్వ చిహ్నంగా దాన్ని చూసి అటెండ్ అవ్వమని కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు కదా. దీన్ని ఎలా చూడొచ్చు? చాలా సంతోషిస్తున్నామ్మా. పిశాచాలు అక్కడికి రాలేదు అని చెప్పి నేను అంటాను. ఇంకా ఆ పదం కంటే నేను ఎక్కువ వాడను. భగవద్భక్తులు, రామ భక్తులు మొత్తం అంతా వచ్చారు. పిశాచాలు, రాక్షసులు అక్కడికి రాలేదంతే. కాబట్టి వీళ్ళని నేను ఆ కోవలో మాత్రమే చూస్తాను. నేను బుద్ధి జ్ఞానం ఏమన్నా కొంచెమన్నా ఉంటే రాహుల్ గాంధీకి కానీ, రాకుండా ఉండేటువంటి వాళ్ళకి కానీ, రాముడు అనేటువంటి వాడు యావత్తు ప్రపంచమంతా కూడా ఒక ఆదర్శ పురుషుడిలాగా అతన్ని కొనియాడుతున్నారు. మతాలకు సంబంధం లేకుండా కూడా ఒక మానవతామూర్తిగా, ఒక తండ్రికి సంబంధించి ఏ విధంగా ఉండాలి, తనయుడిగా ఏ విధంగా ఉండాలి, భర్తగా ఏ విధంగా ఉండాలి, రాజుగా ఏ విధంగా ఉండాలి, అవసరమైతే ప్రజల కోసం భార్యను కూడా త్యాగం చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఆదర్శమూర్తి 500 సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం అంతా కూడా విదేశీ ముష్కరులు ఎవరైతే వచ్చి దాన్ని తీసేశారో, దాని తర్వాత వచ్చిండే రాజ్యాలు కానీ, బ్రిటిష్ రాజ్యాలు కానీ దాన్ని పునరుద్ధరించలేదు. దాని తర్వాత వచ్చిండేటువంటి కోర్టుల్లో వచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్లో అయోధ్య రామ జన్మభూమి న్యాస్ అని ఒక కేసు వేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించి ఒక స్పష్టమైన తీర్పు ఏమిచ్చారు? అలహాబాద్ హైకోర్టు ఈ యొక్కది రామ జన్మభూమి తలుపులు తెరవండి అని ఇచ్చారు. తలుపులు తెరిచారు. తెరిచిన తర్వాత ఎవరు మూయించేశారు? మరలా అప్పట్లో పార్లమెంటులో షాహబుద్దీను ఈ కొంతమంది మైనార్టీలందరూ కూడా కలిసి మేము చంపేస్తాం, నరికేస్తాం, అల్లకల్లోలం చేస్తామంటే పిరికి పందలాగా ఆ రోజు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా తలుపులు మూయించేసింది. మళ్ళీ అనేక సంవత్సరాల పాటు జైలులో మధ్యలో నుంచి మేము రాముడిని చూసుకోవాల్సి వచ్చేది. నిత్య పూజలు అయితే జరిగేటివి, కానీ ఒక జైల్లో నుంచి దూరం నుంచి చూసేవాళ్ళం. ఇది మనం కాదు, విదేశస్తులు విమర్శించారు. దాదాపుగా 90% ఉండేటువంటి భారతదేశంలో హిందువులు ఇంతమంది ఉన్నా కూడా హిందువుల ఆరాధ్య దైవం ఉండేటువంటి శ్రీరామునికి సంబంధించి ఈ చెర ఎందుకు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మూకుమ్మడిగా వచ్చేటువంటి ఓట్ల కోసం ముస్లింస్ రెచ్చగొట్టి ఇది మీ ప్రదేశము, హిందువులందరూ దీన్ని ఆక్రమిస్తున్నారు, బీజేపీ దీన్ని ఆక్రమిస్తోంది, భారతీయ జనతా దీన్ని ఆక్రమిస్తోంది, ఆర్ఎస్ఎస్ దీన్ని ఆక్రమిస్తోంది అని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్ల కోసం చూశారు తప్ప హిందువులకి ముస్లింలకి మధ్య సయోధ్య కుదిర్చి వాళ్ళలో సామరస్యత అందరి మధ్యలో కూడా పెంచి, ఎట్లాగో హిందువుల్లో ఉంటుంది, హిందువుల్లో సర్వే జనా సుఖినో భవంతు అంటాం కాబట్టి హిందువుల్లో ఎప్పుడు కూడా పరమత సహనం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా లేనటువంటిది ఎవరికి? ఈ దేశంలో ఉండి ఈ దేశంలో మన తాత ముత్తాతలకు పుట్టి ఈ రోజు వాళ్ళు మేము వేరే వాళ్ళము అనుకునేటువంటి మైనారిటీ సోదరుల్లో విద్వేషాన్ని పెంచకుండా వాళ్ళు కూడా మీరు మేము ఒకటేనయ్యా,
ఆర్ఎస్ఎస్ చెప్పేది ఒకటే, నువ్వు నాకంటే ఎక్కువ కాదు, నాకంటే తక్కువ కాదు, నాతో సమానం, మనమందరం అన్నదమ్ములం. ఈ భావాన్ని నింపాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ వాళ్ళకి లేదు. వాళ్ళకి కావాల్సింది ఏదంతా ఓట్లు, ఆ ఓట్ల ద్వారా సీట్లు, ఆ సీట్ల ద్వారా వచ్చిందే లాభము, ఆ డబ్బులు తీసుకొని పోయి విదేశాల్లో పెట్టుబడి పెట్టి దాంట్లో మళ్ళా సంపాదించుకోవడం తప్ప వీళ్ళకు దేశ అభివృద్ధి మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. అయినా దేశం అభివృద్ధి చెందింది కొంతమేరకు. ప్రజల యొక్క శ్రమతో జరిగిండే అభివృద్ధి తప్ప ప్రభుత్వ పథకాల ద్వారా జరిగిండే అభివృద్ధి శూన్యం కాంగ్రెస్ హయాంలో. అదే భారతీయ జనతా పార్టీ హయాంలో వాజ్పేయి గారు వచ్చినప్పుడు కానీ, నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కానీ 5-6 రెట్లు ఎక్కువగా వేగవంతంగా కూడా డెవలప్ అయింది. ఈ మీకు చెప్పాలంటే వాజ్పేయి గారు వచ్చేటప్పటికి 1998 ఆ ప్రాంతంలో, అంతకుముందు చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ యొక్క ప్రేరేపితంతో ఉండేటువంటి యొక్క ఆ కూటమి ముఖ్య ప్రధానమంత్రిగా ఉండి దేశంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వడానికి దేశం యొక్క బంగారు తాకట్టు పెట్టారు. ఇది అందరికీ తెలుసు కదా. అయితే దురదృష్టవశాత్తు ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలకు తెలియదు, మీడియా దీనికి సంబంధించి చెప్పదు. అదే మన దురదృష్టం. ఆ అప్పు తెచ్చిండేటువంటి దాన్ని, ఆ స్థితిలో ఉండేటువంటి దాన్ని వాజ్పేయి గారు వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తమ్మా, స్వర్ణ చతుర్భుజి అనే 5,000 కిలోమీటర్లు. అప్పటిదాకా దేశం మొత్తంలో కూడా 4 లైన్ రోడ్స్ కేవలం 450 కిలోమీటర్లు మాత్రమే ఉంది. దేశం మొత్తంలో నుంచి ఢిల్లీ నుంచి బాంబే, బాంబే నుంచి చెన్నై, చెన్నై నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి మరలా బాంబేకి మళ్ళా తిరిగి రావడం, అక్కడి నుంచి కోల్కతా, ఈ విధంగా మొత్తం దేశంలో 6,000 కిలోమీటర్లు స్వర్ణ చతుర్భుజి 5 సంవత్సరాల్లో నేను నిర్మిస్తానంటే ఈ కాంగ్రెస్ మూర్ఖులంతా ఏమని క్రిటిసైజ్ చేశారు, సోనియా గాంధీ కానీ వీళ్ళందరూ కానీ, ముసిలాయన పడుచుకలాలు అంటున్నాడు అన్నారు. ఎక్కడ ఉంది, దేశం అప్పుల్లో ఉంది, మేము అప్పులు తెచ్చి పెట్టేసినాం, ఈ ముసిలాయన ఎట్లా చేస్తాడు అన్నారు. అప్పటికి పెద్దగా నిధులు లేవు. కానీ శ్రద్ధ ఉన్న కారణంగా, దేశం అభివృద్ధి చెందాలనేటువంటి కారణంగా, నీతివంతమైన పరిపాలన సచ్చీలన కారణంగా వాజ్పేయి గారు 6,000 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా స్వర్ణ చతుర్భుజి 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అయితే 3.5 సంవత్సరంలోనే పూర్తి చేశారు. అది గ్రేట్నెస్. రియల్ డెవలప్మెంట్ అంటే అది. సింపుల్ గా ఒక మాట చెప్తానమ్మా. ఈ రోజు 6,000 కిలోమీటర్లు 4 లైన్ రోడ్స్ వేశారు. 4 లైన్స్ రోడ్స్ కు పక్కన బీజేపీ వాళ్ళకి కానీ, మోడీ గారికి కానీ, లేకపోతే అమిత్ షా గారికి కానీ, అప్పట్లో వాజ్పేయి గారికి కానీ, అద్వానీ గారికి ఏమన్నా భూములు ఉన్నాయా? రోడ్డు రాకముందు అక్కడ భూమి కేవలం 50,000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000. ఆ రోడ్డు వచ్చిన తర్వాత అక్కడ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమి ఈ రోజు దాదాపుగా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు. ఈ డబ్బులంతా ఎవరు జేబులేకపోతాయి? రైతులకు జేబులేకే కదా. అదే కదా అభివృద్ధి మళ్ళా రొటేషన్ అయ్యేటువంటిది. కాబట్టి కొంతమంది నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే భూమి కూడా అడుగుతున్నారు, కానీ అది ఎక్కడా ఇవ్వటం లేదు. అంటే తాత్కాలికంగా ఆ భూమికి సంబంధించిన రేటు వరకే ఇస్తున్నారు, కానీ ఒక రైతు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు అయితే పూర్తిగా కోల్పోతాడు కదా తన జీవనాధారాన్ని. లేదమ్మా, వాళ్ళకి ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో చట్టం ఏమి ఇస్తుందో ఆ యొక్క డబ్బులు వాళ్ళకి ఇస్తారు. అయితే దురదృష్టం ఏంటంటే దీనికి సంబంధించి 2 సార్లు బీజేపీ ప్రతిపాదన చేసింది. అయ్యా అలా నష్టపోకుండా ఎవరైతే లాభం పొందుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఉండే భూమిని కూడా కొంత తీసుకొని అందరికీ సమానంగా వచ్చేట్లుగా పంచుదామని చెప్పేసి అన్నారు. దురదృష్టవశాత్తు కోర్టు దానికి, నాకు తెలిసినంత వరకు కోర్టు దాన్ని అలా జరగదు, ఎవరిది పోతే వాళ్ళదే మీరు తీసుకోండి అని చెప్పేసి అనింది. ఇక్కడ ఏమంటే కొంత లక్షల మంది కాదు, కోట్ల మందికి ప్రయోజనం జరిగేటప్పుడు కొన్ని వేల మందికి ఏదైనా ఇబ్బంది జరిగితే దాన్ని మనం ఏం చేయలేం. చట్టం ఉంది, అట్లా ఉంది. ఈ రోజైనా చట్టం మార్చబడి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తుంది. నాకు బాగా గుర్తమ్మా, సురేష్ ప్రభు గారు వాజ్పేయి గారి హయాంలో వచ్చినప్పుడు నదుల అనుసంధానానికి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆయన మంత్రిగా, శివసేన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక నీతివంతమైన మంత్రి, సమర్థవంతమైన మంత్రి అని మంత్రి పదవి నుంచి ఆయన్ని తప్పించి దేశంలో వాజ్పేయి గారు ఒక స్పెషల్ నీటి వనరులకు సంబంధించి, నదుల అనుసంధానానికి సంబంధించి ఒక ప్రాజెక్టుని ఇచ్చి దేశం మొత్తం తిప్పారు. అప్పుడు వాజ్పేయి గారు ఒకటే చెప్పారు, అయ్యా ఈ దేశంలో కావలసినంత నీళ్లు ఉన్నాయి పంట పండించేదానికి, భూమి ఉంది కావలసినంత, ప్రపంచంలో మిగతా దేశాల కన్నా ఎక్కువ వైవిధ్యకరమైనటువంటి పంటలు పండించే అవకాశం ఇక్కడ ఉంది. కష్టపడేటువంటి రైతు ఉన్నాడు, రైతు కూలీ ఉన్నాడు. అతనికి మనం ఇవ్వాల్సిందేది సక్రమంగా విద్యుత్తు, నీళ్లు ఇస్తే చాలు. భారతదేశం చైనాను కాదు కదా, అమెరికాను కూడా తలదన్నే దేశంగా ఒక 20-25 సంవత్సరాల్లో అయిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు, ఇది నినాదం.
ఉమ్, ఆ నినాదంతో మొత్తం ఆయన టాస్క్ ఫోర్స్ తీసుకొని అన్ని రాష్ట్రాలకు వచ్చారు. రాష్ట్రాల్లో ఒకటే అడిగారు, అయ్యా ఈ నది నీళ్లు నాకు, ఈ నది నీళ్లు నాకు అనేటువంటి వాదనలన్నీ మనం మానేద్దాం, ఉమ్, మొత్తం జాతీయ జల సంపద ఇచ్చేద్దాం. జాతీయ జల సంపద ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎకరా రైతుకి ఒక 200 300 అతను నీటి తీరువ కడతాడు. ఉమ్, ఏ భూమికైతే మనం నీళ్లు ఇవ్వగలుగుతామో నీళ్లు ఇస్తాం. ఏ భూమికి నీళ్లు ఇవ్వలేకపోతే ఆ కాలంలోనే 5,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తాం వాళ్ళకి. సో ఉమ్, ఎవ్వడూ నష్టపోయే ప్రసక్తి లేదు. పొరపాటున నేను ఒక రాయలసీమలో ఒక ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నా, ఉమ్, వాళ్ళకి 5,000 ఇస్తాం. పంట సంపాదిస్తే ఆ రోజుల్లో 5,000 కంటే ఎక్కువ వచ్చేది కాదు కదా. బాగా అవును. నేను నీళ్లు ఇవ్వగలుగుతున్నా, ఉమ్, కరెంటు స్పష్టమైన ఇవ్వగలుగుతున్నా, పంటలు పండించుకుంటే అతనికి 20,000 30,000 వస్తుంది. ఉమ్, ఇటువంటి యొక్క చారిత్రాత్మకమైన నిర్ణయాలు చేసిండేటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే దేశ అభివృద్ధి చేస్తుంది. భారతీయ ఉమ్, జనతా పార్టీ మనసులో సబ్కా సాత్ సబ్కా వికాస్ మా నినాదం. సబ్కా ఉమ్, విశ్వాస్ సబ్కా ప్రయాస్. సబ్కా ఉమ్, సాత్ అంటే అందరికీ తోడుగా, ఒక హిందువులకే తోడుగా అనేది లేదు. మీరు ఏ ఉమ్, పథకం చూసినామా, ఫస్ట్ ఉమ్, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిందే స్వచ్ఛ భారత్. ఉమ్, ఎవరికి కావాలి స్వచ్ఛ భారత్? ఆఫీసులకో, ఎమ్మెల్యే ఆఫీసులకో, మినిస్టర్ ఆఫీసులకో కాదు కదా. అవును. ఎక్కడైతే మురికి వాడలు ఉన్నాయో ఆ మురికి వాడలకు చుట్టుపక్కల శుభ్రత ఉన్నప్పుడు వాళ్ళకి అనారోగ్యం రాకుండా ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి స్వచ్ఛ భారత్ ఎవరికి ఉమ్, ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎవరికి ఇచ్చింది? మున్సిపాలిటీకి ఇచ్చింది, ఉమ్, పంచాయతీలకు ఇచ్చింది, ఉమ్, గ్రామ వీటికి ఇచ్చింది, ఉమ్, కార్పొరేషన్లకు ఇచ్చింది. ఖర్చు ఉమ్, పెట్టాల్సిందే వాళ్ళే. ఉమ్, మామూలుగా అంతే కదా, ఖర్చు పెడితే కమిషన్ రావాలా. బీజేపీ దాన్ని తీసుకోలే, నేరుగా వాళ్ళకి పండించి స్వచ్ఛ భారత్ ఉమ్, మీరు అందరూ కూడా అభివృద్ధి చేయండి అని ఇచ్చింది. దాంట్లో ఉమ్, ఏమన్నా ముస్లిం ఉండేటువంటి ఏరియాకి ఇవ్వద్దు, క్రైస్తవులు ఉమ్, ఉండే ఏరియాకి ఇవ్వద్దు, హిందువుల్లో ఉండేటువంటి ఏరియాకి ఇవ్వద్దు అనేటువంటి మాట ఎక్కడైనా చెప్పారా? లేదు కదా. ఉమ్, ఉమ్, రెండవది జన్ధన్ ఖాతాను ప్రారంభించారు. ఉమ్, అప్పటిదాకా దేశంలో మొత్తం అంతా 3 కోట్ల ఖాతాలు ఉన్నాయి అంతే, బ్యాంకు ఉమ్, ఖాతాలు. ఎప్పుడైనా ఒక ఖాతా ప్రారంభించాలనుకుంటే ఇద్దరు షూరిటీ ఉండాలా, ఒక 5,000 రూపాయలు ఆడ ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలా. వీని దగ్గర అవును. 5,000 ఉండేది లేదు. ఇద్దరు వచ్చి షూరిటీ ఈయన కోసం వేసేవాళ్ళు లేదు. రేపొద్దున ఇతను ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు కాబట్టి. ఉమ్, అట్లాంటిది మోడీ గారు వచ్చిన వెంటనే జన్ధన్ ఖాతాలు ప్రారంభించాలని మొట్టమొదటిసారిగా ఆయన జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రారంభించాలన్నారు. అవును. ఫస్ట్ అవును. బ్యాంకర్లు ఒప్పుకోలేదు. ఉమ్, ఒప్పుకోకపోతే మీ లైసెన్సులైనా రద్దు చేస్తాం, ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళకే ఇస్తామన్నాం. అదే బ్యాంకులు, అదే ఉద్యోగస్తులు, అదే ప్రజలు. 3 కోట్లు ఉమ్, ఉండేటివి ఈరోజు 55 కోట్లకు ఎట్లా వచ్చాయి? ఉమ్, మనస్సులో సంకల్పం ఉండి దేశభక్తితో మనం పని చేస్తే దానికి స్పష్టమైన ఉదాహరణ ఈ జన్ధన్ ఖాతాలు. ఉమ్, సోనియా గాంధీ, రాహుల్ వీళ్ళందరూ విమర్శించారు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేస్తే ఏమైతుందని. అయ్యా ఉమ్, మూర్ఖులారా, అవి ఓపెన్ చేశాం కాబట్టి గతంలో మీ రాజీవ్ గాంధీ చెప్పినట్లుగా 100 రూపాయలు కేంద్రంలో ఇస్తే 15 రూపాయలే ప్రజలకు చెందుతుంది అన్నది. ఈ రోజు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ప్రజలకు చేరుతోంది. ఉమ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మధ్యలో దళారీ లేడు, ఎవరికి ఉమ్, లంచం ఇవ్వాల్సిన పని లేదు, ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సిన పనిలే, ఎంపీ దగ్గరికి పోవాల్సిన పనిలే, ఎంఆర్ఓ దగ్గరికి పోవాల్సిన పనిలే, ఎండిఓ దగ్గరికి పోవాల్సిన పనిలే. నేరుగా ఉమ్, అక్కడ బ్యాంక్ అకౌంట్ లో నుంచి కేంద్రం యొక్క ఖజానా, ప్రజల డబ్బే అది. ఉమ్, ఎవరు మనం సృష్టించిండేది కాదు, మోడీ గారి డబ్బులు కాదు. మేము ఎప్పుడూ అదే చెప్పడంలే, ఇది ఉమ్, 140 కోట్ల ప్రజల ఆస్తి, దానికి రక్షకులుగా మాత్రమే మేము ఉంటాము అని. ఆ డబ్బు ఉమ్, నేరుగా వస్తుంది. అందుకే ఈ ఉమ్, రోజు 80% కాంగ్రెస్ హయాంలో ఉండే అవినీతి లేదు కాబట్టి ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా అభివృద్ధి చెందుతోంది. దేశంలో పార్థసారథి గారు, రకరకాల చెప్పండి. కేంద్ర ప్రభుత్వం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది, మామూలుగా కూడా తెలుస్తుంది. కానీ రాష్ట్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ పథకాలన్నీ ప్రజలకు చేరువవుతున్నాయా, తెలుస్తున్నాయా అసలు? అంటే పెద్ద ఎత్తున దేశంలో ఇంత పెద్ద ఎత్తున పథకాలు ఇస్తున్నాము అన్న విషయం అన్ని పార్టీలు తెలియజేయట్లేదు కదా. వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నాయి కేంద్రం ఇచ్చే బెనిఫిట్స్ కానీ, దానికి సంబంధించిన ఆలోచన విధానాన్ని కానీ డైరెక్ట్ గానే వేసుకుంటున్నాయి. బీజేపీకి, గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళ స్పందన ఏంటి? ఇంకొకటి ఏంటంటే సారథి గారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ లీడర్స్ ఎవరు, వాళ్ళ వాయిస్ కంటే ఎక్కువగా బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వినిపిస్తుంది. పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారితోనే మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అక్కడ? మీరు అన్న దాంట్లో కొంత వాస్తవం ఉందమ్మా. కానీ మంది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ, రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. వీటన్నిటి మీద అధికారం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అయితే విధి విధానాలు నిర్దేశిస్తే ఆచరించాల్సిందేటువంటిది రాష్ట్రాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ హయాంలో ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, అది వచ్చినా కూడా, ఆ రోజుల్లో కాంగ్రెస్ హయాంలో అట్లా వచ్చినా కూడా
ఉమ్, దాని తర్వాతకి ఇక్కడ బీజేపీ ఉంటే బీజేపీనే పరిపాలిస్తుంది కాబట్టి బీజేపీకి సంబంధించి ఆ రోజు అడ్వాంటేజ్ ఉంటుంది. అవును. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటిది భారతీయ జనతా పార్టీ ఇచ్చినా ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు దాన్ని క్లెయిమ్ చేసుకుంటాయి. మనమేం దాన్ని తప్పు పట్టడం లేదు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అయినా మా శక్తి చాలడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఉమ్, మోసపూరితంగా వచ్చిండే డబ్బులతో సోషల్ మీడియాని కానీ ప్రచార మీడియాని తీసుకొని స్థానిక పార్టీలు ఎక్కువగా ఇవి మావి అని చెప్పేసి చెప్పుకుంటున్నాయి. అయితే గత మేము దానికోసం ప్రభుత్వం బాధపడటం లేదు. అవునండి. గత ప్రభుత్వంలో చూస్తే జగన్ గారు డైరెక్ట్ గానే కేంద్ర పథకాల మీద ఆ పేర్లు వేసుకొని వాళ్ళ మరి పేర్లు పెట్టారు. అవును. అవునండి. ఉమ్, జగనన్న గోరు ముద్ద ఉమ్, ఇచ్చేటువంటిది మొత్తం కేంద్ర ప్రభుత్వం. అవునండి. ఈయన పేరు పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు మేమేమంటామా 2 రకాలుగా. ప్రభుత్వం దాని అలాగే విషయం మీద చేస్తుందండి. ఉమ్, దాని విషయం మీదనే కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ఉమ్, డైవర్సిఫికేషన్ లో వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటే దేశం ఉమ్, యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధి నిలిచిపోతుంది. నష్టం ఎవరికి? జగన్ గారికి కాదు, మోడీ గారికి కాదు, ప్రజలకే కదా. సో మేము వదిలేసాం. ఈ రోజు కాదు రేపు పొద్దున్నే ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకున్నాం. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇక్కడ అంతా అర్థం చేసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా ఒక రకమైనటువంటి యొక్క మమకారంలో ఉన్నారు. వీళ్ళు తాత్కాలికంగా దీనికి 2 కారణాలు ఉన్నాయమ్మా. గతంలో ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా స్వతంత్రం సమర దీంట్లో విషయంలో కానీ విదేశీ దండయాత్రల్లో కానీ అనేక మంది నష్టపోయారు. వాళ్ళ తాత ముత్తాతలు కళ్ళారా చూశారు. వాళ్ళలో ఆ యొక్క దేశభక్తి అనేటువంటిది, దేశం కోసం ప్రాణాలు కూడా ఇవ్వాలనేటువంటి తపన వాళ్ళలో ఎక్కువ ఉంది. మన దగ్గర లేదా అంటే ఉంది, కానీ మనము ఆ విధమైనటువంటి విదేశీ దాడుల్ని ఎదుర్కోలేము. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ మనస్తత్వం అనేటువంటిది లేదు. కానీ నిదానంగా దేశం కోసం ఆ మనస్తత్వాన్ని తెంచే పని భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అందుకే మీరు చూస్తే అది ఉత్తరాదైనా దక్షిణాదైనా వాజ్పేయి గారు ఉన్నా, అద్వానీ గారు ఉన్నా, నరేంద్ర మోడీ గారు ఉన్నా, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నా, ఇంకా ఎవరైనా పెద్దలు ఉన్నా కూడా మొట్టమొదట భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఏదైనా జరిగితే మొట్టమొదట చెప్పేది భారత్ మాతాకి జై. దాని తర్వాతనే నరేంద్ర మోడీ గారికైనా, అద్వానీ గారికైనా, వాజ్పేయి గారికైనా, ఇంకెంత పెద్ద నాయకులకైనా కూడా. ఇది భారతీయ జనతా పార్టీ దేశభక్తితో ఉంది కాబట్టి దాన్ని అదే కొనసాగిస్తుంది. అదే వేరే పార్టీలో ఎలా ఉంటుంది? రాహుల్ గాంధీ ఒక సమావేశంలో చూసాం, లేచి వందే మాత్రం పాడుతా అంటే స్టాప్ చేయన్నాడు. జనగణమన ఒకసారి పాడుతా ఉంటే ఆయన నిలబడకుండా అటువైపు దిక్కులు చూస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ దీంట్లో అట్లా ఉండదు. ప్రతి సమావేశంలోనూ మొట్టమొదట వందే మాత్రం ఉంటుంది, ఆఖరిలో జనగణమన ఉంటుంది. జనగణమన కాంగ్రెస్ కాబట్టి అని చెప్పి మేము చెప్పం. ఇది దేశంకి సంబంధించినటువంటిది. ఈ యొక్క ఆలోచన వాళ్ళలో లేని కారణంగా దేశం నష్టపోతోంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోతున్నారు. కొంతమంది వ్యక్తులు మాత్రమే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, మధ్యలో ఉండేటువంటి ఆఫీసర్లు, వీళ్ళు మాత్రమే లాభపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దేశం మొత్తంలో కూడా విపరీతమైనటువంటి మనీ రొటేషన్ అవుతా ఉంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త. 2004 నుంచి 2014 దాకా ఆయన పప్పెట్ ప్రధానమంత్రి. అందరూ అనేది అదే, పప్పెట్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ ప్రధానమంత్రి. ఆయన అనుకున్నవి ఏమీ చేయలేకపోయాడు. ఆయన కూడా గొప్ప వ్యక్తి, ఆర్థికవేత్త. ఆయన మనం ఏం తప్పు పట్టలేము. ఆయన హయాంలో 2004 నుంచి 2014 దాకా ఈ దేశ బడ్జెట్ ఎప్పుడు కూడా 13 లక్షల కోట్లు దాటలే. 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చారు. వస్తానే వీళ్ళందరూ చాయ్ వాలా క్యా కర్తా హై అది ఇది అని ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మైనస్ లో ఉండేటువంటి గుజరాత్ రాష్ట్రాన్ని ప్లస్ లేక్ తీసుకొని వచ్చాడు, అభివృద్ధి లేక్ తీసుకొని వచ్చినాడు. ప్రపంచంలోనే 2వ ఆర్థిక బలమైన రాష్ట్రంగా తీసుకొచ్చిన అనేటువంటి జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. సింపుల్ గా చాయ్ వాలా ఏం చేస్తాడన్నాడు. ఏం చేశాడు ఆ చాయ్ వాలా? 2014లో ఉన్నటువంటి 13 లక్షల కోట్ల దేశ బడ్జెట్ ఈ రోజు నేను మా గ్రామస్తులకు చెప్తుంటా, ఎంత అయిందో తెలుసా సోదరా? 13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 13 మూళ్ల 39, 13 నాలుగుల 52. ఈ రోజు 52 లక్షల కోట్లకి దేశ ఆర్థిక శక్తిని పెంచినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు, వారి యొక్క టీం, మహా పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇంతకన్నా అభివృద్ధి ఎక్కడ వస్తుందండి? ఇంకా ఒక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా మీ ద్వారా ప్రజలకి. గతంలో కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ లో హయాంలో ఉన్నప్పుడు 1953 ఆ రాజ్యాంగం వచ్చినప్పుడు రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి నిధులు కేవలం 27%. నాకు తెలుసా 27-25%. 60 సంవత్సరాలలో రాష్ట్రాలన్నీ మొత్తుకున్నా, నినాదాలు చేసినా, ఎన్ని డిమాండ్లు చేసినా
27% నుంచి 5% మాత్రమే పెంచారు. 32%. అంటే అంతా కూడా మా కంట్రోల్‌లోనే ఉండాలి. ఏం డబ్బులు ఇచ్చినా మాకే లంచాలు రావాలి. ఇదే ఆలోచనే వాళ్ళకు ఉండేటువంటిది. అప్పట్లో అన్ని పార్టీలు, అప్పట్లో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ గాని, ప్రతిపక్షంలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు గాని వీళ్ళందరూ కూడా అడిగాయి. చేయలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తానే ఎవ్వరూ అడగలేదు, ఎవరు నినాదాలు ఇవ్వలేదు, ఎవరు డిమాండ్లు పెట్టలేదు, ఆఖరికి ఎవరు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛందంగా నిధులు నాకు కాదు కావాల్సిందేటువంటిది, కేంద్రంలో నాకు అధికారం వచ్చి నాకు కాదు లంచాలు కావాల్సిందేది, రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని ఒకటేసారి 32% నుంచి ఎంత పెంచారో తెలుసమ్మా? 49% ఇచ్చేశారు. 32% ఎక్కడ, 49% ఎక్కడ? నేరుగా 42% రాష్ట్రాలకు ఇచ్చారు, 5% పంచాయతీలకు ఇచ్చారు, 2% అనేటువంటిది ప్రకృతి వైపరీత్యాల కోసం ఇచ్చారు. అంటే ప్రకృతి వైపరీత్యాలకు గతంలో ఎప్పుడైనా జరిగితే, ఎక్కడైనా మన ప్రాంతంలో వరదలు వస్తే చిప్పబట్టుకున్నట్టుగా దేహి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క డబ్బులు 2% ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి, కర్ణాటకలో ఉండేటువంటి కర్ణాటకలో ఉంటాయి, తమిళనాడులో ఉండేది తమిళనాడులో ఉంటాయి. కమ్యూనిస్టు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో కమ్యూనిస్ట్ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉంటాయి. మన కుంటికాలు దీది ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ ఆ కలకత్తావి బెంగాల్లోనే ఉంటాయి. దాంట్లో వాళ్ళు వాడుకోవచ్చు హ్యాపీగా. అంటే ఇట్లాంటిది ఇక్కడ మనకు తేడా లేదమ్మా. భారతీయ జనతా పార్టీ ఉందా, కాంగ్రెస్ పార్టీ ఉందా, వేరే పార్టీలు అనేది మాకు తేడా లేదు. సర్వతోముఖ అభివృద్ధి, భారతమాత ఇంతకు ముందు మేము చెప్పినట్లుగా సర్వతోముఖ అభివృద్ధి కావాలి. ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా వాళ్ళు వదిలేశారు. ఈరోజు ఈ 7 ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడంతా కూడా మైనారిటీస్ ఎక్కువ ఉండేది. 70%, 20% మైనారిటీలు ఉన్నారు. వాళ్ళందరూ ఉండేటువంటి రాష్ట్రాల్లో కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం. ఈ ప్రకారంగా నేను ఏదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే, అంటే మీరు అభివృద్ధి అనేది చెప్పారు కాబట్టి, అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను సార్. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు బీజేపీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారితోనే మాట్లాడడానికి ఇష్టపడుతుంది? మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని అమిత్ షా గారితో కలవడం జరిగింది, మొన్న ఢిల్లీ సమావేశం కూడా. బీజేపీ నేను లాస్ట్ మంత్ నేను ఢిల్లీలో ఉన్నాను. మొత్తం మాకు భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే మళ్ళా 22వ తేదీ మళ్ళా ఢిల్లీకి వెళ్తున్నాను. నేను సంస్థాగత ఎన్నికల్లో నేను రాయలసీమ జోన్ కి ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నాను. మా అంతర్గత మదనం జరుగుతుంది. ఉదయం దాదాపు 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా కూడా మొత్తం డిబేట్స్ జరుగుతాయి. ఎవరెవరు అభిప్రాయాల్ని వాళ్ళు చెప్తారు, వాటినన్నింటి తీర్మాన రూపంలో ప్రవేశపెడతారు. దానికి సంబంధించి జరుగుతుంది. మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం, మమతా బెనర్జీతోనే మాట్లాడుతున్నాం, పినరాయి విజయన్తో కూడా మాట్లాడుతున్నాం. మాకేం వాళ్ళేం శత్రువులు కాదు, ప్రత్యర్థులు అంతే, శత్రువులు కాదు కదా. ఇప్పుడు మేము శత్రుత్వంతో పశ్చిమ బెంగాల్కి ఫండ్స్ ఇవ్వలేదనుకోండి, ఎవరు నష్టపోయేది? అక్కడ ఉండేటువంటి ప్రజలు తప్ప ఆ యొక్క కుంటికాలు దీదీ కాదు కదా. ఆమె ముఖ్యమంత్రి కావచ్చు. మా దృష్టిలో మేము ప్రజల్ని చూస్తాము. మా దృష్టిలో మేము అభివృద్ధి అనేటువంటిది రాష్ట్ర పరంగా కానీ, పంచాయతీ పరంగా కానీ, లేకపోతే కార్పొరేషన్ల పరంగా కానీ, మున్సిపాలిటీ పరంగా కానీ మేము ప్రజలను చూసి ప్రజల కోసం మేము డెవలప్మెంట్ చేస్తాం, నాట్ ఫర్ వ్యక్తుల కోసం. కాబట్టి మేమైతే అనేక విషయాల్లో కేంద్ర పార్టీ మమ్మల్ని సంప్రదిస్తుంది, మా కమిటీని మాట్లాడుతుంది. మా పురంధరేశ్వరి గారు కానివ్వండి, మా మధుకర్ గారు, వారి యొక్క సంఘటన కార్యదర్శి ఉన్నారు, వీళ్ళందరితో కూడా మాట్లాడతారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇస్తారు. మేము దాదాపుగా వారానికి కనీసం 2 సార్లు 3 సార్లు ఈ జూమ్ కాల్ మీటింగ్ లో అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఆ అభిప్రాయాలను క్రోడీకరించి దానికి సంబంధించిన నిర్ణయాలు అయితే ఏవైతే అవే జరుగుతున్నాయి తప్ప ఇంకేమీ లేదండి. యాక్షన్ కమిటీలో మెంబర్ గా కూడా ఉన్నారు గతంలో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది గవర్నమెంట్, అందులో మీకు స్థానం దక్కలేదు, కారణం ఏమనుకోవచ్చు? అంటే స్థానం దక్కలేదు అనేటువంటి దానికి రకరకాలుగా ఉంటాయి. మేము అనేక మంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని అకామిడేట్ చేయాల్సిందేటువంటి పరిస్థితి రావచ్చు. మీరు చాలా కాలం నుంచి సేవ చేస్తున్నారు సార్, బీజేపీకి గుర్తింపు తగిన వ్యక్తిగా కూడా ఉన్నారు. కానీ ఒకటేమ్మా, భారతీయ జనతా పార్టీలో నేననే కాదమ్మా, నాతో పాటు 12 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. అప్పుడు అంతకుముందు మళ్ళా 6 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఎవ్వరం కానీ ఏదో ఆశించి మాత్రం భారతీయ జనతా పార్టీలో ఉండలేడు కూడా. మా దృష్టి ఎంతసేపు అయినా దేశం యొక్క డెవలప్మెంట్, దాంట్లో మా భాగం ఎంత, ఇంతే ఉంటుంది. వస్తే సంతోషిస్తాం, రాకపోతే ఏడ్చుకుంటూ నాకు రాలేదు అని చెప్పి మేము పొరపాటున కూడా మేము మాట్లాడాం. వస్తుంది, ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్నే వస్తుంది. రాలేదు అనుకోండి,
నా ఆస్తులు పెరిగాయండి. నా ఆస్తులు కదిరిలో నా ఊర్లో ఉండేటువంటి నా ఆస్తులు పెరిగాయి. నా ఆస్తులలో నేను 16 లక్షలు కొనుక్కునే భూమి ఈ రోజు దాదాపుగా 3 కోట్లయింది. ఇది డెవలప్‌మెంటే కదా! నేను సార్. దాదాపు 25,000 రూపాయలు కొనుక్కునేటువంటి భూములు ఈ రోజు దాదాపుగా 1,00,00,000, 1,50,00,000 దాకా ఉంది. ఇది డెవలప్‌మెంటే కదా! సో నాకది హ్మ్. రాకపోయినా చింతల. ఎప్పుడు నామినేటెడ్ పదవులే కావాలని కోరుకునేది. మిగతా వాళ్ళేంటంటే నామినేటెడ్ పదవులు తీసుకొని దాంట్లో సంపాదించాలనుకుంటే కోరుకుంటారు. మా హ్మ్. మా నేను అంటే నేను ఐ యామ్ నాట్ టెల్లింగ్ అబౌట్ నేనొక్కడినే గొప్పవాడిని చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎక్కువ మంది. అందుకే మీరు హ్మ్. చూస్తే 40, సార్. 50 సంవత్సరాలుగా అదే పార్టీలో కొనసాగే వాళ్ళున్నారు. అధికారం లేకపోయినప్పటికీ. హ్మ్. కాబట్టి వస్తది మాకేం ఐ యామ్ నాట్ అట్ ఆల్ వరీడ్ అబౌట్ దట్ వన్. వస్తే ఎంజాయ్ చేస్తాం. రాలేదు హ్మ్. హ్యాపీగా ప్రజలతో ఎంజాయ్ చేస్తాం. కూటమిలో బీజేపీ పాత్ర ఎంతంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు చూసుకుంటే నామినేటెడ్ పోస్ట్‌లు కూడా మీరు చెప్పినట్టు బీజేపీకి తక్కువగానే ఇచ్చారు. ఒకటో, రెండో ఇచ్చినట్టున్నారు సార్. అది కూడా నామమాత్రంగా ఇచ్చినట్టున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఆహ్, అసలు బీజేపీ వాయిస్ వినిపిస్తుందా? 100కి జనసేన 100% వర్సెస్ టీడీపీ లాగే ఉంది కదా అక్కడ. అట్లేం లేదమ్మా. భారతీయ హ్మ్. జనతా పార్టీ వాయిస్ అనేటువంటిది మాకు చాలా సంస్థాగతంగా మ్యాన్ టు మ్యాన్ అనేటువంటి కనెక్షన్స్‌ని మౌత్ టు మౌత్ అనేటువంటి కనెక్షన్స్ బాగా ఉంటది. మాకు హ్మ్. దాదాపుగా ప్రతి ఒక్క కార్యకర్తకి కనీసం అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి ఒక 200-2000 కుటుంబాలకు మాకు బాధ్యత ఇచ్చింటారు. మేము ఓకే. పర్సనల్‌గా వాళ్ళకి వెళ్లి చెప్తూనే ఉంటాం. కాకపోతే ఇక్కడ ఉండేటువంటిదేంటంటే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్లస్ డబ్బు ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా, మిగతా వాటి ద్వారా ఎక్కువ ప్రచారం చేస్తుంటారు. అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవంతా కూడా. భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ హ్మ్. ఉండేటువంటిది ఒకటేమ్మా. కూటమి అనేటువంటి దానికి ఒక పెద్ద ఇంధనం లాగానే భారతీయ జనతా పార్టీ ఉంది. యాహ్! తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు అక్కడ ఉండి, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విమర్శలు చేశారనే ఉద్దేశంతో మేము దూరంగా ఉన్నాం. అట్లని చెప్పి అవునండి. మేము ఏ రోజు ఆయన్నయితే మేము విమర్శించింది గాని, ఇది గాని లేదు. హ్మ్. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజు చెప్పిందేముంది? మీరు పొరపాటున జగన్ గారు చేసిండే ట్రాప్‌లో మీరు పడుతున్నారు. ఆ హ్మ్. ట్రాప్‌లో మీరు పడకండి. ఆయన ప్రత్యేక హోదా అనేటువంటిది గతంలో మీరు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీకి ఎక్కువ కావాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. హ్మ్. దాని ద్వారా మంచి జరుగుతోంది. కానీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే జగన్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని ఉపయోగిస్తున్నాడు. తాత్కాలికంగా ప్రజల్లో రెచ్చగొట్టి తన యొక్క పెయిడ్ వర్కర్స్‌తో జిందాబాద్‌లో ఈలలు వేయిస్తున్నాడు. మీరు మోసపోకండి అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంటే హ్మ్. దేశ దురదృష్టం, రాష్ట్ర దురదృష్టం. ఆ రోజు ప్రజలు దాన్ని స్వీకరించలా. జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. హ్మ్. రాష్ట్రమంతా ఎంత నాశనమైందో మనకు తెలుసు. జగన్ అవును. గారికి ఏమీ లేదండి. ఆయన కంటే హ్మ్. ఒక ఇంటర్మీడియేట్ ఉండేటువంటి ఒక వ్యక్తికి ఇచ్చినా కూడా వచ్చిండేటువంటి డబ్బులంతా తీసుకొని బ్యాంక్ అకౌంట్‌లో ఒక మీటర్ నొక్కితే వస్తాయి. ఆయన సొంత హ్మ్. భారతీయ సిమెంట్స్ నుంచి ఏమన్నా ఆస్తి ఇచ్చాడా? ఆయన యొక్క భూముల నుంచి ఏమన్నా ఆస్తి ఇచ్చాడా? ఇచ్చిండేటువంటి ప్రజల సొమ్ము. ప్రజల హ్మ్. సొమ్ముకు నీ పేర్లంతా ఏం పెట్టుకున్నావు? సరే నువ్వు పెట్టుకున్నావు. పెట్టుకున్నంత మాత్రాన దాన్ని సక్రమంగా ఉపయోగించినావా? ఉపయోగించలేదు కదా! ఓట్ల కోసమే హ్మ్. నువ్వు ఉపయోగించినావు. అది చేస్తూ నువ్వు డెవలప్ చేసి ఉంటే రియల్‌గా నువ్వు హీరో. నీవు హ్మ్. సంక్షేమం చేస్తూ నువ్వు అమరావతిని డెవలప్ చేసుంటే నువ్వు హీరో. సంక్షేమం చేస్తూ నువ్వు మిగతా ఉండేటువంటి రోడ్లని సక్రమంగా వేసింటే నువ్వు హీరో. సంక్షేమం హ్మ్. చేస్తూ నువ్వు మొత్తం అంతా నదుల అనుసంధానం గాని, నదుల ప్యాకేజీలన్నీ కూడా చేసి ఉంటే నువ్వు హీరో. సంక్షేమం హ్మ్. చేస్తూ నువ్వు ఇండస్ట్రీలు బాగా ఎక్కువ తెప్పించుకొనుంటే నువ్వు హీరో. ఇవన్నీ లేవు కాబట్టి నువ్వు జీరో. నేను హ్మ్. జీరో కూడా కాదండి ఆయన మైనస్. హ్మ్. జీరో అన్న కొంత వాల్యూ ఉంటుంది. హి ఈజ్ మైనస్. యెస్. అందుకనే కదా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి ఒక్కసారిగా దాన్ని దేనితో కొట్టినారో తెలియదు గానీ అన్నట్లుగా వై ఇంకో నాట్ లేదు. 175 అంటే వై నాట్ 11 అనేటువంటి దానికి ప్రజలు తీర్పిచ్చారు. హ్మ్. కాబట్టి సార్ ఇటువంటి ఇప్పుడు అహంకారము పనికిరాదు. ఆయన హ్మ్. యొక్క ఒకసారి అవకాశం ఉన్నాడు. ఒకసారి అవకాశం ఇచ్చారు. అయిపోయింది ఇంకా. ఆయన రాజకీయ జీవితం మాత్రం పూర్తిగా పరిసమాప్తం అని నేను అనుకుంటున్నాను. హ్మ్. సరే. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం ఏయైతే మోసం చేసింది అని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారో, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు గాని, నిరుద్యోగ భృతి గాని, బడ్జెట్‌లో అదే నెలకి రూ. 1,500 మహిళలకి ఇవ్వడం గాని, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇప్పటికి దాదాపుగా ఒక 5, 6 నెలలు అవుతుంది. ఎంతవరకు ఈ పథకాలు అమలవుతున్నాయంటే మీరేం చెప్తారు? ఒక బిల్డింగ్ కూలిపోయింది. హ్మ్. శిథిలాలను తీసేయాలి. దాంట్లో ఉండేటువంటి అనేక రకాలైన లోపాలను తీసివేయాలి. వీటికి టైం పడుతోంది గదా! హ్మ్. మేము చేసిన ప్రచారం కన్నా హ్మ్. చాలా ఎక్కువ ఇక లోటుపాట్లు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసింది. అనేక హ్మ్. చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసింది.
ఎక్కడైతే మొత్తం నిధులు వస్తాయో ఆ నిధులు ఉండేటువంటి వాటిలో దాన్ని అభివృద్ధి చెందకపోగా మైనస్ లేక వచ్చేట్లుగా తీసుకొచ్చింది. కాబట్టి ఇది కొంత టైం పడుతుంది. అయితే నేను చెప్తున్నది ఏంటంటే దానికన్నా కూడా ఎక్కువగా ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా జరుగుతోందంటే, ఇప్పుడు తిరుపతిలో ఒక సెడ్జ్ వస్తోంది, విశాఖపట్నంలో ఒక సెడ్జ్ వస్తోంది, తర్వాత నెల్లూరు దగ్గర ఒక సెడ్జ్ వస్తోంది. మీరు చూస్తుంటే డెవలప్మెంట్ అనేటువంటిది విపరీతంగా జరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఏ అభివృద్ధి జరుగుతుందో దానికన్నా ఎక్కువ నిధులు ఇక్కడికి వస్తున్నాయి. గతంలో 5 సంవత్సరాల పాటు ఇళ్ళు మొత్తం అంతా కూడా నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోతున్నాయి. ఇంకా మీరు ఎంతమంది అడుగుతారో అడగండి, వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇస్తామని చెప్తున్నాను. గ్రామ ప్రాంతాల్లో మీరు ఎంతమందికి అడుగుతారో వాటికి సిమెంట్ రోడ్లు ఇస్తామని చెప్తున్నాం. ప్రతిపాదనలు వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. మొత్తం దేశానికి, మన యొక్క రాష్ట్రానికే జీవనాడిలాగా ఉండేటువంటి పోలవరంలో కదలిక వచ్చింది. అంతకుముందంతా ఈ జగన్ ప్రభుత్వంలో వ్యంగ్యంగా మాట్లాడాడు కదా అనిల్ కూడా, మీరు వెయిట్ చేయండి 2020లో అయిపోతుందని ఫస్ట్ అన్నాడు, 2021లో అవుతుందన్నాడు, 22లో అవుతున్నాడు, 23లోనూ అవుతుందన్నాడు, ఎలక్షన్స్ లో కూడా అవుతుందనే చెప్పాడు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మీకు పనులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అందరూ కూడా చాలా చోట్ల నిరుద్యోగం అంటుంటారమ్మా. నా దృష్టిలో అయితే అది చాలా పొరపాటనే నేను అంటున్నాను. నేను ఎప్పుడైనా సరే సిటీలో చూస్తే వాంటెడ్ సేల్స్ మెన్, వాంటెడ్ వర్కర్స్ అనేటువంటి బోర్డ్స్ ఎన్నో ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు కానీ దేశంలో ఉన్న ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగాలంటేనే ఉద్యోగాలు అనేటువంటి దుస్థితికి వాళ్ళ మనస్తత్వాన్ని తీసుకొచ్చారు. ఎన్ని ఇస్తారమ్మా? ఇప్పటికే 1 కోటి ఉద్యోగాలు ఉన్నాయి. 1 కోటి ఉద్యోగాలకు మన దేశ బడ్జెట్ లో ఉండేటువంటి దాంట్లో కాంగ్రెస్ హయాంలో అయితే 80% జీతభత్యాలకు పోయేది. ఇప్పుడు బడ్జెట్ విపరీతంగా పెరిగింది కాబట్టి అది 30-32% పెరిగింది. మిగతా డెవలప్మెంట్ పోతా ఉంది. ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారు? ఇంటికో ఉద్యోగం ఇచ్చామనుకోండి, ఓకే, మొత్తం ఈ రోజు దాదాపుగా సుమారు నాకు తెలిసినంత వరకు 5 లక్షల చిల్లర కోట్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఖర్చు పెడుతున్నారు. ఓకే, అందరికీ ఇంటికో ఉద్యోగం ఇచ్చేస్తాం, 10 లక్షల కోట్లు కాకపోతే 50 లక్షల కోట్లు మనం ఖర్చు పెడతాం ఉద్యోగస్తుల మీద. ఎక్కడి నుంచి తెస్తాం ఆ డబ్బులు? మళ్ళా ప్రజల మీదనే కదా వేసేది. అంటే భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏంటంటే స్వయం ఉపాధి కూడా ఉద్యోగమే. ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని స్వయం ఉపాధులు వచ్చాయి, పశ్చిమ బెంగాల్లో ఎన్ని స్వయం ఉపాధులు వచ్చాయి, దేశంలో ఎన్ని స్వయం ఉపాధులు వచ్చాయి? దీనికి ఒక్కటే చెప్తామా, వీళ్ళందరూ ఎప్పుడు పనికిమాల విమర్శలు చేస్తుంటారు. 2 కోట్లు ఇస్తాను నరేంద్ర మోడీ, 2 కోట్ల సంవత్సరానికి ఇస్తాను. అరే మూర్ఖులారా, 2 కోట్లు కాదురా నాయన, 4 కోట్లు ఇచ్చామని చెప్పేసి నేను చెప్తున్నా ఓపెన్ గా. 4 కోట్లు ఎలా అంటే, ఈ రోజుకి ముద్రా యోజన కింద ఎవరి యొక్క హామీ లేకుండా స్వయంగా వాళ్ళు పోయి బ్యాంకుల్లో ముద్రా యోజన కింద నిధులు తెచ్చుకొని, అది 50,000 దగ్గర నుంచి 5 కోట్ల దాకా కూడా స్వయం ముద్రా యోజన కింద నిధులు తెచ్చుకున్నటువంటి వాళ్ళ సంఖ్య మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. నేను చెప్పిన మాటను కూడా మీరు నమ్మాల్సిన పనిలా. ఇప్పటికి 32 కోట్ల మంది. 10 సంవత్సరాల 3 కోట్లు వచ్చినట్లే కదా. అవునండి. మరి ఇది దురదృష్టం ఏంటంటే మీడియా ఎక్కడా చెప్పదు. మీరైతే ఏదో ఓపికగా ఇంత మాత్రం వింటున్నారు, మధ్యలోనే ఇంకో వేరే విషయాన్ని మాట్లాడేస్తారు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు వాళ్ళు ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ గా ఉంటే దాన్ని మాట్లాడతారు. కానీ రియల్ డెవలప్మెంట్ గురించి కానీ ఎవరన్నా మాట్లాడితే ఇది ప్రజలకు కూడా పట్టదండి. ఏమన్నా మీరు రఫ్ అండ్ టఫ్ గా మీరు మాట్లాడితే మా ఛానల్లో చూస్తారనుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అది కాదు కదండి కావాల్సింది, రియల్ గా డెవలప్మెంట్ కదా. కూలంకషంగా వివరంగా తెలియజేయాలి, తెలియాలి కూడా ప్రజలకి. అదే సార్, అలాగే ఇరు రాష్ట్రాల్లో చూస్తే మతపరమైన దాడులు కొన్ని పెరుగుతూ ఉన్నాయి. మొన్న తెలంగాణలో చూస్తే గుడి మీద దాడి జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా గుళ్ళ మీద, పెద్ద పెద్ద గుళ్ళ మీదే దాడులు జరిగిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు అరికట్టడానికి మార్గాలు ఏంటంటారు? ఒకటేమ్మా, ధైర్యంగా అన్ని పార్టీలు మతతత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టాలను ఆమోదింప చేయాలి. ఏంటి ఆ చట్టాలు? అందరూ ఒకటే, ఎవరికి ప్రత్యేక హక్కులు ఉండవు, అందరూ సమానమే, నువ్వు మైనారిటీ అనే పేరుతో నీకు ప్రత్యేకమైనగా కొత్తగా ఏం చూడము అనే మాట అన్ని పార్టీలు కలిసి ఒక్కసారి చెప్తే అన్ని సర్దుకుంటాయి. అలా కాకుండా వీళ్ళకేందుకు కావాలంటే, వీళ్ళే సృష్టించేటువంటిది ముస్లిమ్స్ కాదమ్మా, సృష్టించేది క్రైస్తవులు కాదు. ముస్లింస్ లో 95%, 96% ప్రజలు బాగానే ఉంటారు. ఒక 4%, 5% ఉండే వాళ్ళు ఎవరైతే రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటారో వాళ్ళు కాంగ్రెస్ ముసుగులో కొంతమంది,
కమ్యూనిస్ట్ ముసుగులో కొంతమంది, వీళ్ళందరూ ఏం ప్రయత్నం చేస్తారంటే దేశంలో ఆ, అల్లకల్లోలం ఉండాలి. అల్లకల్లోలం ఉండి మేమందరము కూడా ధర్నాలు చేయాలి. అల్లకల్లోలం ఉండి భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధిని చేయకూడదు. మాకు చైనా బాగుండాలనుకునే వాళ్ళు కొంతమంది, వ్యక్తిగతంగా మేం బాగుండాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, వాళ్ళ కారణంగా జరుగుతోంది తప్ప ఇంకెవరి కారణంగా జరగలేదు. దాదాపు మేము మేము కదిరిలో ఉన్నాం. కదిరిలో ఉమ్, దాదాపుగా మైనారిటీల శాతం దాదాపుగా 60,000 ఓట్లున్నాయి అక్కడ. ఉమ్, మరి నేను అక్కడ గెలిచాను బీజేపీ తరఫున. ఒక్క మత ఘర్షణ లేదే అక్కడ. నేనున్నటువంటి 5 ఏళ్లలో. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మైనారిటీ సోదరులు ఏదైనా ఫంక్షన్ జరిగితే నన్ను సేమ్ మిగతా వాళ్ళతో కంటే కూడా ఇంకా ఆప్యాయంగా నన్ను పిలుస్తారు. స్టేజ్ ఉమ్, మీద మేము సమానంగా పంచుకుంటాం. వాళ్ళ ధర్మాన్ని గురించి వాళ్ళు చెప్తారు. మా ధర్మాన్ని గురించి మేము చెప్తాం. ఎవరు కొట్టుకోమేమేమి అక్కడ. ఉమ్, 83లో ఒకసారి కదిరిలో మత ఘర్షణ అయింది. ఇప్పటిదాకా మళ్ళీ మత ఘర్షణలు లేవే అక్కడ. మరి ఉమ్, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. తెలుగుదేశం కూటమి కూడా అధికారంలో ఉంది కదా. మరి కాంగ్రెస్ హయాంలో ఉన్న చోట్ల ఎన్ని చోట్ల మత ఘర్షణలు జరిగాయి. కాబట్టి ఉమ్. ఇవంతా ఎలాంటిదంటేమా, మనము మనస్తత్వం బాగుంటే దేశము బాగుంటుంది. మనము ప్రశాంతంగా ఉంటాం. ఈ ఆలోచనే ఓకే. భారతీయ జనతా పార్టీలో ఉంటుందమ్మా. ఉమ్. సార్ ఇప్పుడు మత అలాగే కల్లోలాల విషయంలో చూస్తే సార్. రామతీర్థంలో రాముని యొక్క విగ్రహాన్ని ఒకడు ఎవడో చేశాడు. అవునండి. చేసినప్పుడు ఏమన్నారు? ఏ విగ్రహం పోతే ఇంకో విగ్రహం రాదా అని కొడాలి నాని అన్నాడు. అంతర్వేదిలో అంతర్వేదిలో గ్రంథి. రథం కాలినప్పుడు, రథం కాలితే అవును. ఇంకోటి ఇస్తామని చెప్పేసేసి వాళ్ళ యొక్క వైఎస్ఆర్‌సీపీ నాయకులున్నారు. అవును. విజయవాడలో ఒక విగ్రహం, చిన్నది విగ్రహం, బహుశా అది సింహం యొక్క విగ్రహమో ఏదో పోతే పోయిందండి, మళ్ళా తెచ్చిస్తాం దానికంటే ఎక్కువదని. ఎవరి నాయన సొత్తని తెచ్చిస్తా ఉన్నారు? ఉమ్, మీ నాయన సొత్తులు ఏమన్నా పెట్టారా దాని మీద అని ఎవరు ఉమ్, అడగాల్సిందా? నాయకుడు జగన్ అడగాల్సిందే. ఉమ్, ఎప్పుడు జగన్ అడగకుండా ఉన్నాడో అతని మెప్పు కోసం వీళ్ళు ఇంకా విచ్చలవిడిగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకా ఉమ్, విచిత్రం ఏంటంటే, అంతర్వేదికి సంబంధించి రథయ్య దీనికి చెప్పినప్పుడు వాడు ఒక పిచ్చోడు అని చెప్పేసేసి వాడిని పెట్టేసి వాడిని ఊరికే జైల్లో వేసారు, మళ్ళీ విడుదల చేసేసారు. ఉమ్, సంతోషం. సరే వాడు పిచ్చోడే అనుకుందాం. ఉమ్, ఒక ఊరేగింపుగా వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎవడో అక్కడ పక్కన ఉండేటువంటి చర్చ్, అది చర్చ్ కూడా అఫిషియల్ చర్చ్ కాదమ్మా. ఎవడో ఉమ్, చర్చ్ అనేటువంటి ఒక బొమ్మ పెట్టుకున్నాడు. దాని మీద రాయి వేసాడట. ఆ ఉమ్. రాయి వేసిండేటువంటి ఒక రాయే పడిండేటువంటిది. అది ఎవడేసాడో తెలియదు. వీళ్ళే కుట్రగా కూడా వేసిండొచ్చు. కానీ సార్. ఉమ్, 85 మంది ముసలి వాళ్ళని, ధార్మిక పరులని, జీవితంలో ఎప్పుడూ జైలు చూడనటువంటి వాళ్ళని, ఊహించినటువంటి వాళ్ళని, విద్యార్థుల్ని అంతమందిని తీసుకొని పోయి అరెస్ట్ చేశారు. ఉమ్, వాడినేమో రథాన్ని కాల్చిండే వాడినేమో 10, 15 రోజుల్లో విడుదల చేసేసారు. ఉమ్, ఎవడైతే తప్పు చేసినారో, ఈ తప్పు చేయనటువంటి వాళ్ళని 3 నెలల పాటు జైల్లో పెట్టారు. ఇది వాళ్ళ ఉమ్, మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. వాళ్ళు దాన్ని ఏం ప్రచారం చేసుకుంటారు? ముస్లిమ్స్ దగ్గరికి, క్రైస్తవుల దగ్గరికి చూసారా? మేము హిందువులకు వ్యతిరేకంగా ఎట్లున్నాము. కాబట్టి మీ ఓట్లన్నీ మాకేయండి. ఈ ఓట్ల ఉమ్, కోసం కదా ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీలు గాని, వీళ్ళు నిజంగా కుక్కల కన్నా హీనంగా ఈ ఓట్ల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే పదమే ఉమ్, వాడుతున్నా. అంతకుమించి కూడా ఎక్కువ లేదు. అదే నువ్వు నీతివంతుడివైతే అంతర్వేదిలో జరిగినప్పుడు వెంటనే నువ్వు ఖండించాల. ఉమ్, రామతీర్థంలో జరిగినప్పుడు నువ్వు ఖండించాల. ఉమ్, పొరపాటున ఇప్పుడు ముస్లిం యొక్క మసీదు మీద దాడి జరిగినా, దీని మీద దాడి జరిగినా కూడా మళ్ళా నువ్వు ఖండించాల. అప్పుడు ఉమ్, నువ్వు గ్రేట్ అవుతావు. అలా కాకుండా నువ్వు రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తాడుకు, దానికి స్పష్టమైన ఉదాహరణ ఉంది కదా. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్, జనార్దన్ రెడ్డి గారిని దించేయాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ లో ఉమ్, మత కల్లోలాలు జరిగి దాదాపుగా 20-30 మంది ప్రాణాలు పోయాయి. ఉమ్, ఇది అందరికీ తెలుసు. ఈ రోజున్న ప్రజలకు తెలియకపోవచ్చు. మత ఉమ్, కల్లోలాల సృష్టి అనేటువంటిది కాంగ్రెస్ యొక్క సహజమైనటువంటి యొక్క లక్షణం. ఈ ఉమ్, దేశాన్ని పాకిస్తాన్ గా విడగొట్టిండేటువంటి యొక్క సహజమైనటువంటి యొక్క కాంగ్రెస్ ఏదైతే ఉందో అదే ఉమ్, లక్ష్యాన్ని తీసుకొని వాళ్ళు పనిచేస్తారు. భారతీయ ఉమ్, జనతా పార్టీ కలపడానికి ప్రయత్నం చేసింది. కాశ్మీర్ను నువ్వు విడగొడితే భారతీయ ఉమ్, జనతా పార్టీ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా కలిపింది. కాబట్టి ఉమ్, అంతర్భాగంగా దేశాన్ని ఒకటి చేసింటే భారతీయ జనతా పార్టీ గొప్పదా? ఉమ్, దేశాన్ని విడగొట్టి, మతాల పేరుతో విడగొట్టి, ప్రాంతాల పేరుతో విడగొట్టిండేటువంటి కాంగ్రెస్ గొప్పదా? ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. ఉమ్, దురదృష్టవశాత్తు వాళ్ళు వచ్చే తాత్కాలిక తాయిలాల కోసం మనం ఆశపడకూడదు. బస్సు ఫ్రీ ఉమ్, ఇవన్నీ ఇవ్వస్తాం, సంక్షేమం ఇస్తాం. భారతీయ జనతా పార్టీ కూడా ఇస్తుంది. రైతులకి ఉమ్, గత ప్రభుత్వంలో 60 సంవత్సరాల్లో ఎంత డబ్బులు ఇచ్చారో రైతులకి, దానికి ఇప్పటికి 12 రెట్లు ఎక్కువగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నేరుగా వాళ్ళ రైతుల ఖాతాల్లోకేసింది. దాదాపుగా 5,00,000 కోట్లు. ఉమ్, కాంగ్రెస్ వాళ్ళు జీవితం కల్లో కూడా ఊహించలేదు. 5,00,000 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఏ దానికైనా అప్లికేషన్ కి ఒక
సిగ్నేచర్ పెట్టి అప్లికేషన్ పెట్టాలి నాకు ఒక పథకం రావాలంటే. ద గ్రేటెస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఏంటంటే నరేంద్ర మోడీ గారు రైతులకి, ఎవరినైనా మీరు రైతులు అడగండి, మీకు కిసాన్ సమ్మాన్ నిధి అని వస్తుంది కదా, దానికి ఏమైనా మీరు ఒక అప్లికేషన్ పెట్టారా అని. ఎవరు కూడా అప్లికేషన్ పెట్టలేదు. బ్యాంకుల్లో ఉండేటువంటి అకౌంట్లని కేంద్ర ప్రభుత్వం తెచ్చుకొని దీంట్లో పేదవాళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళకి 5 ఎకరాల లోపల ఎవరు ఉన్నారు అనేటువంటిది గుర్తించి వాళ్ళందరికీ కూడా నేరుగా డబ్బులు ఇస్తుంది. ఇంతవరకు కిసాన్ సమ్మాన్ నిధికి అప్లికేషన్ అనేటువంటిది ఇంతవరకు లేదు. అది కేరళ రాష్ట్రంలోనూ ఇస్తుంది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇస్తుంది, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న ఇస్తుంది, మధ్యప్రదేశ్లోనూ ఇస్తుంది, గుజరాత్లోనూ ఇస్తుంది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇస్తుంది. ఎక్కడ కూడా తేడా లేదు. ఇది రియల్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ మనం కోరుకోవాలి. ఈ డెవలప్మెంట్ మనం ప్రచారం చేయాలి. అది మీడియా కానివ్వండి, విఘ్నత ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఇది మనం ప్రచారం చేసి రియల్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతోంది. ఇంకా ఒక విషయం చెప్తానమ్మా. గతంలో ఎగుమతులు, ఇప్పుడు ఎగుమతులు చూసుకోండి ఒకసారి. అది ఏ రంగంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే, వ్యవసాయ రంగంలో కానీ, లేదా టెక్నాలజీ రంగంలో కానీ, ఆయుధాలకు సంబంధించినటువంటి రంగంలో కానీ గతం కన్నా కూడా 4-5 రెట్లు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు ఎక్కువ అవుతున్నాయి. విదేశాలకు ఎగుమతులు ఎక్కువైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో జరిగితే పన్నులు ఎక్కడికి వస్తాయి? భారతదేశానికి వస్తాయి. భారతదేశంలో వచ్చే ఈ పన్నులు ఎక్కడికి వస్తాయి? నరేంద్ర మోడీ గారి జేబులకు, అమిత్ షా గారి జేబులకు కాదు వెళ్ళేది, భారతదేశ ఖజానాకు వెళ్తాయి. ఖజానాకు వెళ్ళినప్పుడే రాష్ట్రాలకు నిధులు వస్తాయి. రాష్ట్రాలకు నిధులు వచ్చినప్పుడే పంచాయతీలకు నిధులు వస్తాయి, గ్రామాలకు నిధులు వస్తాయి, మున్సిపాలిటీకి నిధులు వస్తాయి. దాంతోనే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఇంకా ఆఖరి ఒక్క విషయం చెప్తానమ్మా. సాక్షాత్తులో తెలుసు, గత ప్రభుత్వంలో మీరు చెప్తుంటారు కాబట్టి, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకసారి ఉద్యోగస్తులందరూ కూడా మాకు జీతాలు పెంచండి అని అడిగారు. గతం కంటే మీరు తగ్గించారు, మాకు పెంచండి అంటే ఆయన స్టేట్మెంట్ ఇప్పటికీ ఆ రికార్డ్ ఎక్కడైనా ఉంటే ఒకసారి చూడండి. ఎక్కడున్నాయి ఆ డబ్బులు? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం మీ జీతభత్యాలకు ఇచ్చేదానికి సరిపోతా ఉంది. ఇంకా అప్పుడప్పుడు ఒక 5,000 కోట్లు ఎక్కువగా మేము అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి పెంచుతారయ్యా అని మీరు అన్నాడా లేదా అనేటువంటిది మీకు కూడా గుర్తుండే ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక విషయం చూస్తే ఏపీలో అక్రమ అరెస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం. అంటే ఒక జాతీయ పార్టీగా బీజేపీ నిజంగానే ఇవి అక్రమ అరెస్టులు అనుకుంటుందా, లేదు అటువంటి పోస్టులు పెట్టే వాళ్ళని కానీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యవహరించే వాళ్ళని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అమ్మా. అంటే నేను ఇక్కడ దాన్ని స్వాగతిస్తున్నానమ్మా. ఎక్కడో ఒక చోట వ్యక్తిగత ద్వేషాలతో ఎక్కడైనా స్థానికంగా ఉండే ఆఫీసర్లు చేసి ఉండొచ్చు, కానీ దేని మీద అసలు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, నువ్వు కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకొని బయటికి రా. కోర్టులు ఉన్నాయి కదా, చూసుకుని బయటికి రా. ఇప్పుడు అంతర్వేదిలో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు, నేను కోర్టుకు వెళ్ళాం, వాస్తవాలు చెప్పాం, 60 రోజులు ఉన్నాం, వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు విచ్చలవిడితనమైంది అనేటువంటిది వాస్తవం. అది అన్ని పార్టీలలోనూ ఉంది, అన్ని వర్గాల్లోనే ఉంది, అందరిలోనూ ఉంది. ఏమి రాసినా పర్వాలేదు. మొన్న ఒకటి చూశాను కదమ్మా, ఒక ముస్లిం ఒక పోస్ట్ పెట్టాడు, అరే ఎందుకయ్యా మీరు మీ ఇంటి ఆడపిల్లల్ని వేరే వాళ్ళకి ఇస్తున్నారు, అందమైన నీ చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోరాదా? కర్మ వినడానికే కర్మగా ఉంది. అందమైన చెల్లిని నువ్వే పెళ్లి చేసుకోకూడదా అంటే, ఇంకా అందమైన తల్లిని కూడా నువ్వే పెళ్లి చేసుకోకూడదా అనేటువంటి మూర్ఖత్వానికి వాడు వెళ్ళారు. అది సోషల్ మీడియాలో వస్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటివి నియంత్రించబడాలి. ఎవడైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నియంత్రించబడకపోతే నష్టం అందరికీ. కాబట్టి అటువంటి నియంత్రణ అనేటువంటిది మనం సాధించాలి అనేటువంటి విషయంలో నేనైతే మనసా వాచా కర్మణ దీన్ని సమర్థిస్తా. ఒక్కోసారి నాకు కూడా వ్యతిరేకంగా రావచ్చు, అనవసరంగా ఎవడైనా వాడు కేసు పెట్టచ్చు, నేను కూడా అరెస్ట్ కావచ్చు. దురదృష్టం ఏమంటే మన దేశంలో 100 మంది నిర్దోషులు వదిలిపెట్టబడినా పర్వాలేదు, 100 మంది దోషులు వదిలిపెట్టబడినా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి మాత్రం జరగకూడదు అనే సూత్రం ఏదైతే ఉందో ఇది చాలా తప్పు అని చెప్పేసి నేను అంటున్నాను. ఆ సూత్రం ఆధారంగా మన యొక్క దేశంలో ఉండేటువంటి కోర్టుల్లో ఉండేటువంటి కేసులు ఒకటి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా ప్రొలాంగ్ అవుతున్నాయి. ఈ చట్టాల్లో మార్పులు రావాలి. దీనికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలందరూ కూడా సహకరించాలి. కఠినమైనటువంటి చట్టాలు ఇంకా ఉండాలి. నేను ఒక్క ఉదాహరణ చెప్తానమ్మా. నాకు ఫిన్లాండ్ అనుకుంటాను, నాకు ఆ దేశం గుర్తున్నంత వరకు, ఒక చిన్న పిల్లవాడు 100 మాదిరి ఒక ఫోన్ చేసి మా అమ్మ నాన్న నన్ను తిడుతున్నారు అని చెప్పేసి ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చారు, అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు మళ్ళా మాకు అమ్మా నాన్న కావాలని కూడా ఇవ్వలే,
భారతదేశం స్వయంగా రిక్వెస్ట్ చేసింది, భారతదేశం రిక్వెస్ట్ చేసింది, అయ్యా ఇది కామన్ గా ఉంటుంది, ఏదో అర్చింటారు దాన్ని వదలండి అంటే కూడా ఫిన్లాండ్ దేశం ఒకటే చెప్పింది, ఒక వ్యక్తి శిక్షింపబడినా అతను నిజంగా నష్టపోవచ్చునేమో కానీ అతని కారణంగా మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు, ఇది ఇండైరెక్ట్ గా అతను దేశానికి సేవ చేసినట్లుగానే మీరు భావించండి అని చెప్పి శుతి మెత్తగా భారతదేశానికి సమాధానం ఇచ్చింది. ఇక్కడ ఏమైపోయింది, వాడు ఎన్ని తప్పులు చేసినా, మానభంగాలు చేసినా, రేపులు చేసినా, దౌర్జన్యాలు చేసినా కూడా ఈజీగా బెయిల్ తెచ్చుకుంటున్నాడు. అవినీతి లక్షల వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసినా బెయిల్ తెచ్చుకుంటున్నాడు. బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇంకా అయిపోయింది 20 ఏళ్ళు 30 ఏళ్ల కేసు, పేరుకేమో ఉంది, ఎటువంటి ఇట్లాంటి అవినీతి కేసులు 6 నెలల లోపల అయిపోవాలని. మరి అదే జడ్జిలా ఇక పనిచేయడం లేదు. వాళ్ళు ఇప్పటికి ఎలా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది. వీటిలో అన్ని కూడా మార్పులు రావాలా, ప్రజల్లో డిమాండ్ కూడా రావాలా. ప్రజల్లో డిమాండ్ రాకుండా ఏమీ జరగదు, నా పనులేమో నేను చేసుకుంటున్నాను, నేను ప్రొద్దున్నే లేస్తాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను అనుకుంటే కుదరదు. అందుకే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చెప్తుంది, దేశం కోసం 1 గంట ఆలోచన చెయ్యి, నువ్వు చేసే ఆ గంట ఆలోచనలో అందరూ కలిసి ఆలోచన చేయండి, లోటుపాట్లు ఏమన్నా తెలిస్తే అది ప్రభుత్వాలకు తెలియజేయండి, వాటిని మనం సరి చేసుకున్నప్పుడు నీకు వ్యక్తిగతంగా నీకు లాభం, అది దేశం కంటే కూడా నీకు లాభం. దురదృష్టవశాత్తు ఇది అందరూ అర్థం చేసుకోవడంలే, మేధావులు చెప్పడంలే, మీడియా చెప్పడంలే. ఎంతసేపు ఇటువంటి యొక్క వాదనలు ఏవైనా సరే, డిస్కషన్స్ ఏమన్నా ఉన్నాయనుకుంటే, నువ్వు వాడిని తిట్టినావా నేను విని తిట్టినా, అసెంబ్లీలో మా వాళ్ళు చెప్పేవాళ్ళు, రోజు అక్కడ ఆ పార్టీలో బాగుంటాడు, ఈ పార్టీలో బావమడుతుంటాడు, వీడు వాడిని తిట్టాడు, వాడు వీడిని తిట్టాడు, బయటకు వచ్చిన తర్వాత అరే బావా నేను బాగా తిన్నాను కదా కాబట్టి నువ్వు వీర నాకు టీ అంటాడు. బయట లాబీలో ఏమో వీళ్ళిద్దరు ఓకే, అక్కడ మాత్రం ప్రజల దృష్టిలో మాత్రం విపరీతంగా వీళ్ళిద్దరూ పెద్ద కొట్టుకున్నట్లుగా. వీళ్ళు గొర్రెల బాధ గతంలో చూసేవాళ్ళం కదమ్మా, సినిమా నాయకుల పేర్లతో, సినిమా హీరోల పేర్లతో వాళ్ళు వీళ్ళు కొట్టుకొని మర్డర్స్ అయినటువంటి రోజులు మనం చూసాం. ఆ హీరోలేమో బాగానే ఉన్నారు. కాబట్టి చెప్పండి. బీజేపీ పవన్ కళ్యాణ్ చాలా దగ్గరగా తీసుకుంటుంది, అంటే తెలంగాణలో ఒక వ్యూహాత్మకంగా చిరంజీవి గారిని బీజేపీలోకి తీసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది అని అనుకోవచ్చు అంటారా? నేనైతే ఇంకా పూర్తిగా దాని మీద వార్తలు వస్తున్నాయి కానీ దానికి సంబంధించి ఇదేం లేదు, నిర్ణయం తీసుకుంటారు, అవసరం అయితే తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మేము ఎప్పుడు చెప్పేవాళ్ళము, ఎందుకు వారితో సయోధ్యగా ఉన్నామంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశారు. మా మదనపల్లి సభ ఇక్కడంతా కూడా వచ్చారు, మేమందరం కూడా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 5 ఏళ్లలో అటు తెలుగుదేశంని కానీ భారతీయ జనతా పార్టీని కానీ నాకు ఒక పోస్ట్ ఇవ్వండి అని కానీ, నా అనుచరులకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి అని కానీ, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని కానీ అడగలేదు ఆయన. దట్ ఈస్ హిస్ మొరాలిటీ. ఆయనలో ఉండేటువంటి లోటుపాట్లు ఏదైనా ఆవేశంగా మాట్లాడదని కొన్ని ఉండవచ్చు, కానీ రియలిస్టిక్ గా మోరల్ గా ఉండేటువంటి వ్యక్తిగా ఏ రోజు కూడా ఆయన నాకు నా కార్యకర్తలకు పదవులు కావాలని అడగలే, తన కాంట్రాక్టులు కావాలని అడగలే, తన సొంతంగా సంపాదించి దాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. అందుకనే మేము ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం. చాలా సందర్భాల్లో మీడియా వాళ్ళు కూడా అడిగారు, ఆయన మీకేం చేయలేదు కదా, మిమ్మల్ని డామినేట్ చేయనివ్వండి, ఆ స్థాయిలో మేము మా పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. రియల్ గా ఈ రోజు అతనికి ఉండేటువంటి చరిష్మాకి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల బలం తోడైతే డెఫినెట్ గా అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం కొద్ది ఈసారి కూటమి తెలుగుదేశం యొక్క కూడా బాగా తోడొచ్చింది కాబట్టి ఈ రోజు సాధిస్తున్నాం. బీజేపీకి మరొక పాజిటివ్ గా జనసేన వ్యవహరిస్తుంది అనుకోవచ్చు. అంటే వేరే రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ క్యాడర్ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. మొన్న తమిళనాడు ఇష్యూ తీసుకున్నా గానీ, లేకపోతే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ లీడింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక లీడర్ గా అక్కడ ప్రపోజల్ చేయడానికి ఆలోచన ఉంది అనుకుంటున్నారు చాలా మంది మేధావులు, విశ్లేషిస్తున్నారు కూడా. దీనికి సమాధానం సార్? ఆల్రెడీ ఉన్నాం కదమ్మా, ఆల్రెడీ మేము పొత్తులో ఉన్నాం, ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా పొత్తులో ఉన్నాం. ఎక్కడ వాళ్ళకి ఏదైనా జనసేనకు అవసరమైతే మేము వెళ్తాం, మాకు అవసరమైతే ఆయన వస్తాడు. ఎక్కడ అవసరమైనటువంటి ఆకర్షణకు సంబంధించి ఉండేటువంటి దీంతో ప్రజల్ని సమీకరించి వాళ్ళకి ఏదైనా తెలియచేయాలనుకుంటాం, డెఫినెట్ గా వాడుకుంటాం. దాంట్లో తప్పేముందమ్మా, మేము అది బహిరంగంగా ఉండేటువంటిది, రహస్యమేం లేదు అది. ఆయన మా శత్రువు అయితే, లేకపోతే మేము ఏమైనా డబ్బులు ఇచ్చి ఆయన తీసుకొని వస్తా అంటే ఎందుకు తీసుకొస్తున్నాను, స్వచ్ఛందంగా ఆయనలో కూడా అలాంటి దేశభక్తి ఉంది కాబట్టి ఆయన మాతో సెయిల్ కాగలుగుతున్నాడు, లేకపోతే అయ్యేటువంటి వాడు కాదు. అనేక మంది మా పార్టీల్లో చేరారు, వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేశారు, ఇక్కడ ఏం జరగలేదు కాబట్టి మా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవడొచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం, అక్కడ ఉండేటువంటి ఒక నాయకులందరూ కలిసి తీసుకునే నీతివంతమైన నిర్ణయాలకు అతీతంగా ఎవ్వడూ ఉండలేడు.
సచ్చీలుడుగా ఉంటేనే భారతీయ జనతా పార్టీలో ఉండగలుగుతాడు. మిగతా పార్టీల్లో మాత్రం లాబింగ్లు అవన్నీ చేసుకొని ఉండాలనుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉండలేడు. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగ ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి పార్టీలో ఎన్నికలు జరుగుతాయి. 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుని యొక్క మార్పు జరుగుతుంది. ఇక్కడ ఎవడు కూడా తండ్రి అధ్యక్షుడు కాబట్టి కొడుకు మళ్ళా అధ్యక్షుడు ఇవ్వాలి అనేటువంటిది ఉండదు. తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి కొడుకు ముఖ్యమంత్రి ఇవ్వాలనేటువంటిది ఉండదు. పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో నెక్స్ట్ బీజేపీ నాయకత్వానికి మోదీ తర్వాత ఎవరిని అనుకోవచ్చు సార్? అంటే గత కొంతకాలం నుంచి మోదీ గారిని మనం చూస్తూ ఉన్నాము. అంటే మీ కొన్ని ఇయర్స్ తర్వాత మీ నాయకత్వంలో ఉన్న అంతర్గత విషయాలు దాన్ని బట్టి చూస్తే 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ గా వాజ్పేయి గారిని కూడా దించేశారు. నెక్స్ట్ ఇప్పుడు మోడీ గారి టర్న్, ఎవరిని పెట్టుకోవడానికి మీకు నెక్స్ట్ ప్రపోజల్ అంటే ఏం చెప్తారు? వాజ్పేయి గారిని దించలేదమ్మా, దట్ ఈస్ రాంగ్. అది ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారు చెప్పిన మాటలు చెప్తానమ్మా, నేను కాదు చెప్పేది. ఒకసారి విలేకర్ రెడ్డి గారు పుట్టపర్తిలో వచ్చినప్పుడు, నా అదృష్టం కొద్దీ పుట్టపర్తి మా కదిరి కాన్స్టిట్యూన్సీ హిందూపూర్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి నేను ఆయనకి పర్సనల్ అసిస్టెంట్ గా అక్కడ ఉన్నా. విలేకరులు అడిగారు మీ తర్వాత ఎవరండి అని. ఆయన చెప్పినటువంటి మాటలు యాజ్ ఇట్ ఈజ్ అట్లే చెప్తానమ్మా. సరే భయ్యా, నీ కళ్ళ ముందర నేను కనపడుతున్నా. నాకంటే గొప్ప వాళ్ళు అనేక వేల మంది కేవలం ఒక భుజం మీద బ్యాగ్ వేసుకుని 2 జతల బట్టలు వేసుకుని దేశం కోసం పనిచేస్తున్నారు. నాకంటే గొప్ప మేధావులు వాళ్ళు. నాకు అవకాశం వచ్చింది, వాళ్ళకి అవకాశం రాలేదు. వాళ్ళకి అవకాశం వచ్చింటే నాకంటే కూడా బాగా పరిపాలన చేసే వాళ్ళు వేలాది మంది RSS లో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మీరేం దాని గురించి కంగారు పడకండి, ఇంకా మంచిగానే పరిపాలన జరుగుతుంది. అదే ప్రాక్టికల్ గా జరిగింది. వాజ్పేయి గారు ఆ రోజు పోఖ్రాన్ అటామిక్ శక్తిని తీసుకుని వచ్చి ఈ దేశ శక్తిని ఏ విధంగా పెంచారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన దేశం మీద దాడులు చేసిండేటువంటి వాళ్ళని సర్జికల్ స్ట్రైక్స్ తో ఎలా తిప్పికొట్టి దేశం యొక్క భవిష్యత్తును తీసుకున్నారు. 108 శాటిలైట్లు ఒక్కసారిగా దేశం నుంచి ప్రయోగించి భారతదేశం అంతర్జాతీయ ఖ్యాతిని ఎట్లా తీసుకెళ్లారు. చంద్రయాన్ని తీసుకొని వచ్చి అంతర్జాతీయ ఖ్యాతిని ఎట్లా తీసుకుని వెళ్ళారు. అలాంటి వాళ్ళు అనేక మంది ఇంకా తెలివైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు. 2014లో ఎర్రకోట మీదకి వచ్చిన తర్వాత నేను భారత మాతకు ప్రధాన సేవకుడుగా 16 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒక్కడనే చేస్తే చాలదు, ప్రజలందరూ కనీసం రోజుకు 1 గంట 2 గంటలు దేశం కోసం ఆలోచించండి, పని చేయండి. ఈ దేశం 10 సంవత్సరాల్లోనే అత్యున్నతమైనటువంటి దేశంగా అవుతుంది అన్నారు. నేను ఒక్కడనే మంత్రాలు మాయల సినిమాల్లో మాదిరి హీరోల్లాగా మాదిరి చేస్తానని చెప్పాయని చెప్పలే, వాస్తవాన్ని చెప్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో అనేక మంది ఉన్నారమ్మా. ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి గురించి చాలా మందికి తెలియదు. ఆ మహానుభావుడు కాశ్మీర్లో మొత్తం అంతా కూడా కాశ్మీర్ ఏకం కావాలనేటువంటి ఉద్దేశంతో నెహ్రూ యొక్క కుట్రలకు ఆయన బలయ్యాడు. ఆయన ఒక రకంగా అయితే మర్డర్ చేయబడ్డాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఉన్నారు, అతన్ని కూడా ఇట్లా కావడానికి అని చెప్పేసి కేరళలో ఉండేటువంటి కమ్యూనిస్టు వాళ్ళు కొంతమంది అతన్ని రైలు నుంచి పక్కకు పడదోసేసి, ఆయన మామూలు ప్యాసింజర్ రైల్లో వెళ్ళేటువంటి వాడు, పెద్ద పెద్ద రిజర్వేషన్స్ కూడా కాదు, అందరితో కలిసి వెళ్ళాలని దాన్ని అదుపుగా చూసుకుని అతన్ని అట్లా చంపేశారు. కానీ అట్లాంటి వాళ్ళ కారణంగా మేము భారతీయ జనతా పార్టీ కానీ ఆ యొక్క RSS అనేది కానీ ఉందనుకుంటాం. మేము అటువంటి ఎక్కడ త్యాగ ఫలాల్లాగా ఉందనుకుంటాం. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు, సాక్షాత్తు అద్వానీ గారు, వాజ్పేయి గారే మాకంటే గొప్ప వాళ్ళందరూ దీంట్లో ఉన్నారని చెప్పిన తర్వాత ఇంకా నేను దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. భారత్ చాలా గొప్పగా జరుగుతుంది. యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఉన్నారు, అమిత్ షా లాంటి వాళ్ళు ఉన్నారు, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ఉన్నారు, అప్పట్లో సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు, తర్వాత అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు ఉండేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి మాకేమీ ఆ కొరత లేదు. దేశం కోసం అవసరమైనప్పుడు అవసరమైన పని చేయడానికి సిద్ధంగా అనేక మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ పార్థసారథి గారు. మీకు మంచి సముచిత స్థానం లభించాలని, ప్రజలకి ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా తెలుగు రాజ్యం కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.